నమస్తే ఎస్పీ న్యూస్ కి స్వాగతం. తూర్పు గోదావరి జిల్లాలోని రాజనగరం నియోజకవర్గం సీతానగరం మండలంలోని బొబ్బిలంక గ్రామంలో అఖండ గోదావరి లిఫ్ట్ ఇరిగేషన్ భూమి పూర్తిగా కబ్జాదారుల పాలైపోయింది. ఇదంతా తెలిసిన ఇరిగేషన్ అధికారులు అయితే అసలు బొబ్బిలంక గ్రామం ఎక్కడో తెలియదని వాపోయారు. ఇరిగేషన్ ఎస్సీ ఇరిగేషన్ ఈ కబ్జాకు గురైన భూమి ఎక్కడో తప్పకుండా ఆరా తీస్తామని జోకులు వేస్తున్నారు. కబ్జాకు గురైన భూమి ఆక్రమణదారుల నుండి ఇరిగేషన్ ఏఈ శివకుమార్ అయితే భారీగా డబ్బులు వసూలు చేసిన బాపతి కొనసాగింది. ఇదంతా తెలిసిన పై అధికారులు అయితే తమకు ఏమీ తెలియనట్లు వ్యవహరించడంలో భారీ అవమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇక మొన్న గోదావరి ఉధృతికి ఏటిగట్టు పరిరక్షణలో భాగంగా ఇసుక బస్తాలు గ్రానైట్ రాయిలు దింపడానికి అక్కడ స్థలం లేకపోయిన పరిస్థితి నెలకొంది. కారణం ఏంటంటే పూర్తిగా ఇరిగేషన్ లేండి అంతా కబ్జాదారుల పాలైపోయింది. పైన తెలిపిన ఇసుక బస్తాలు బండరాళ్లు R&B రోడ్డు మీద వేసుకునే పరిస్థితి అధికారులకు నెలకొంది. మెటీరియల్ అక్కడ ఆన్లోడ్ చేయడంతో వాహనదారులకు ఆర్టీసీ బస్సుల వంటి పెద్ద వాహనాలు నడిపేందుకు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ రోడ్డుపై ప్రమాదం జరిగితే ప్రాణాలు పైకి పోవాల్సిందే. ఈ నేపథ్యంలో వాహన చోదకులంతా బెంబేలెత్తిపోతున్నారు. ఇక గౌరవనీయులైన కలెక్టర్ రాజానగరం ఎమ్మెల్యే ఇరిగేషన్ అధికారులు బొబ్బిలంకలో పూర్తిగా ఆక్రమణకు గురై కబ్జాదారులకు అమ్ముడైపోయిన భూమిని కాపాడాలంటూ పలు వ్యతిరేక సంఘాలు కోరుతున్నాయి. మరిన్ని వివరాలతో ఎస్పీ న్యూస్ నెక్స్ట్ ఎపిసోడ్ లో వస్తుంది. ఆన్లైన్లో